మాట్లాడింది. ఇక్కడ గతంలో పనిచేసిన శాసనసభ్యులు హాస్పిటల్ గురించి ఎటువంటి శ్రద్ధ వహించలేదు, ఒక ఇటుక కూడా పెట్టలేదు, నేనే కట్టాను, నేనే రేపు డిసెంబర్ 16 ఓపెన్ చేస్తున్నాను దాన్ని అని చెప్పేసి. అంటే వాళ్ళు ఇంకా ఏ ఆలోచనలో ఉందంటే 2024 ఎలక్షన్ల ముందర నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పి ప్రజలతో ఓట్లు వేసుకొని గద్దెనెక్కినారు. ఇంకా మేము చెప్పింది నమ్మి ప్రజలు ఓట్లు వేసినారు కదా, ఇవన్నీ కూడా ఇంకా మేము ఏ అబద్ధాలు చెప్తే కానీ నమ్ముతా ఉంటారని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఒకసారి కొద్దిగా కళ్ళు తీసుకొని, చెవులు పెద్దవి చేసుకొని ఇంకే బాగుంటది, కళ్ళు పెద్దవి చేసుకొని నిజాలు చూస్తే బాగుంటది. ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఆ హాస్పిటల్ ఎప్పుడు కట్టారు, ఏం చేశారు, ఏం జరిగింది అనేది కూడా. ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు 2017 నుంచి 19 సమయంలో ఆ హాస్పిటల్ నాట్ ఫీజబుల్, అంటే అక్కడ కట్టడానికి ఫీజబిలిటీ లేదు అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ రాసి పంపించిన సంఘటన నీకు తెలుసా? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని ఎందుకు అని చూసినప్పుడు అక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ నుంచి మూవ్ చేయకపోతే ప్లాన్ ప్రకారం ఆ హాస్పిటల్ అక్కడ ఫిట్ అవడం లేదని తెలిస్తే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని ఇప్పుడున్న ఎండిఓ ఆఫీస్ దగ్గరికి షిఫ్ట్ చేయించి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి 15 లక్షల రూపాయలు రిలీజ్ చేయించి అక్కడ దానికి కావాల్సిన బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ డెమాలిషన్ చేయించి ఆ రోజు 3 crores తో ఏదైతే ముందర ఓపీ బ్లాక్స్ కి దేనికైతే అవసరం ఉంటుందో దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ చేయించి మళ్ళా 2023 డిసెంబర్ లోపల దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. దానికి గాను ఆ రోజు ఓపెన్ చేసిన శిలాఫలకాలు, అంటే శంకుస్థాపన చేసిన శిలాఫలకము, ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకాలు కూడా అక్కడే ఉన్నాయి. మీరే చూడొచ్చు రెండు కూడా. అదే విధంగా ఇప్పుడు ఏదైతే వెనక వార్డ్స్ కోసం బ్లాక్ ఏదైతే కడుతున్నారో అది కూడా 2023 10వ నెలలో నాబార్డు కింద 8 కోట్ల రూపాయలు మన జిల్లాలో కేవలం ఆలగడ్డ హాస్పిటల్ కి మాత్రమే రిలీజ్ చేయించుకోవడం జరిగింది. ఇది దానికి సంబంధించిన జీవో. ఇది 31/10/2023 నాబార్డు ఫైనాన్స్ రిలీజ్ చేసింది. దాంట్లో కేవలం ఆలగడ్డ తాలూకాకు మాత్రమే 8 కోట్లు, అంటే కర్నూలు జిల్లాకు సంబంధించి రిలీజ్ చేస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి మాట ఇచ్చినందుకు కానీ 8 కోట్ల రూపాయలు ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించేసి ఆ రోజు కాంట్రాక్టర్ కూడా ఎప్పుడు 8/9/2024 ఈ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా అవడం జరిగింది. డిపార్ట్మెంట్ తో అగ్రిమెంట్ అవడం జరిగింది. అగ్రిమెంట్ అయిన తర్వాత ఎప్పుడు ఇది 8/3/2024 దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ రోజు అదే కాంట్రాక్టర్ అదే వర్క్ కంటిన్యూ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ హాస్పిటల్ కి 1% కూడా మీ కాంట్రిబ్యూషన్ లేదు, అది మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు కావాలంటే కాగితాలు తీసి చూసుకో, నాట్ ఫీజబుల్. నువ్వు మంత్రిగా ఉండి ఈ తాలూకాకు వచ్చిన హాస్పిటల్ నాట్ ఫీజబుల్ అని రాసి పంపిస్తే కూడా నువ్వు ఏం చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉండినావు. ఈ రోజు ఊరికే ఏదో ప్రజలు 2016 ఎలక్షన్లప్పుడు నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్తే నమ్మినారు కదా, మళ్ళా కూడా ఎందుకు కూడా అబద్ధాలు చెప్పి నేను ఏది చెప్తే అది నమ్ముతారు అనుకుంటున్నాను. ఈ రోజు కనీసము ఆ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద నంద్యాల ప్రైవేటైజేషన్ జరుగుతుంటే ఆలగడ్డ కోటి సంతకాలు సేకరణ అంటే అసలు నీకు ఎంత ఈ ప్రాంతం అంటే ఎంత అవగాహన ఉంది, ఎంత ప్రేమ ఉందనేది అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 1 కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. ఇది ఒక్క ఆలగడ్డ తాలూకాకు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కడితే, గవర్నమెంట్ కాలేజ్ కడితే నంద్యాల తాలూకాకు ఉపయోగపడేది కాదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.